చెంబుతోని ఇస్త్రీ వేసుకున్న అంగి ప్యాంటు, కాళ్లకు పారాగోన్ స్లిప్పర్లు, బస్తాతోని కుట్టిన బడి బ్యాగ్ భుజాన వేసుకొని పోయేది. నడిమిట్లా చెప్పులు లేకపోతే కప్పులకు పిన్నిస్ పెట్టుకునేది. అంగి ప్యాంట్లు చినుగుతే సూదితోని గుట్టుకొని దొడుక్కునేది. చెప్తుంటే మీరు చిన్నప్పుడు సర్కార్ బడికి పోయిన రోజులు మతికొస్తున్నాయిలే. అప్పటికి ఇప్పటికి గవర్నమెంట్ బడులల్లా డ్రెస్ల కలర్లు మారి ఉండొచ్చు గాని పెద్దగా మార్పు అయితే లేదు. కానీ ఇప్పుడు గిట్లా చేస్తారట. సర్కార్ బడిలో చదివేటోళ్ళు ఫుల్ కుషయ్య ముచ్చటిది. పవేటోళ్ళ లెక్క ఇక మీరు సుత టక్ వేసుకొని టై కట్టుకొని బూట్లు తొడుక్కొని బడికి పోయే భాగ్యం రాబోతున్నది. హౌ ఇప్పుడు డ్రెస్ మాత్రమే ఇస్తుంది కదా గవర్నమెంట్, అట్లనే బ్యాగు, బెల్ట్, టై, బూట్లు, సాక్సులు కూడా ఇస్తారట. 33 జిల్లాలల్లా 26,000 స్కూళ్ళల్లో చదువుతున్న 23 లక్షల మందికి ఫాయిదా అవుతుందట. ఏడాదికో 290 కోట్లు ఖర్చు పెడితే చాలు పిల్లలు ముద్దుగా తయారై బడికొస్తారని లెక్కలు కట్టిరట ఆఫీసర్లు. ఈ బడ్జెట్ లోనే గా పైకం పెట్టే ఛాన్స్ ఉందట. పవేట్ల చదివేటోళ్ళ లెక్కనే గరీబుల పిల్లలు సుత టిక్కు టక్కు తయారై పోవచ్చిగా. ఇంకా బస్తా సంచులతోటే కుట్టిన బ్యాగులే వాడుతురట కొందరు. అంత మంచిగానే ఉన్నది గాని గీళ్ళని చూడురి. బడిపోరల కోసం 58 లక్షల యూనిఫారాలు కుడితే 2 లక్షల మంది టైలర్లకు 29 కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టిందట పాత గవర్నమెంట్. మొన్న హైదరాబాద్ లా ప్రజావానికి వచ్చి కంప్లైంట్లు సుత వేసిండ్రు. మొదలు గిళ్ళ కూళ్ళు ఇస్తే బాగుంటదేమో. అదే డ్రెస్ మనం బయట కుట్టిపియాలంటే ఒక టైలర్ దగ్గర 300-400 లేని చిన్న పిల్లల డ్రెస్సులు కావు సార్. కానీ దానికి మేము 50 రూపాయలకు మాత్రమే కుట్టించి మేము 5-6 నెలలు అయినా కానీ మాకు పైసలు రావడం లేదు సార్. బ్యాగులు, బూట్లు, సాక్సులు, టైలిచ్చుడు మంచి కార్యమే గాని అట్లనే సరిపోను క్లాస్ రూమ్లు, కూకుంటానికి బెంచీలు, సబ్జెక్ట్ కో సారు, సాలని కాడ టైలెట్ల సౌలతి కూడా దబ్బున వేస్తురా అంటే పవేట్లోకి పోయేటోళ్ళు సుత సర్కార్ బడి బాట పట్టుడు గ్యారంటీ.